హల్లెలూయా హల్లెలూయా దేవుని గాక మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక ఆమేన్ మరి యొక్క ఉదయకాలం ఒకే మధ్యాహ్నం అయిపోతా ఉంది అది నిజంగా ఎప్పుడు నేను లేట్ వచ్చేవాడిని మరి ఎందుకు మరి మీరు లేట్ అయ్యారని అర్థం కాదు అప్పుడు టైం 12 అవుతుంది మరి ఇలాగే దినాలు కూడా గడిచిపోతున్నాయి ఈరోజు తారీఖు ఎంత సార్ ఈరోజు 29 ఈ నెలకి ఇది చివరి ఆదివారం ఈ నెలకి ఇది చివరి ఆదివారం ఎల్లుండి కొత్త నెల అప్పుడే 10 నెలలు అయిపోతుంది ఇక్కడ ఇప్పుడు అయిపోయినాయి 10 నెలలోకి ప్రవేశించబోతున్నాం అంటే బాగా అర్థం చేసుకోండి దినములు మారిపోతున్నాయి ఏమేమిన్నాయి మారిపోతున్నాయి అలాగే జనులు కూడా దిగులతో భయముతో వీటితో ఏమి సంభవిస్తుందా రేపు ఏమి సంభవిస్తుందా అనే చింతలో ఉన్నారు చాలా మంది ఇంకొంతమంది రేపు మేమేమైపోతాము మా బ్రతుకులు ఏమైపోతాయో మా జీవితాలు ఏమైపోతాయో అని ఇంకొంతమంది కొట్టుకుంటారు మరి కొందరైతే తినడానికి త్రాగడానికి ధరించుకోవడానికి దానికి ఏమి తిందామా చెప్పండి ఏమి తిందామా ఏమి తాగుతుందా ధరించుకుందామా ఇంకా అక్టోబర్ అయిపోతే నవంబర్ అయిపోతే ఏమొస్తుంది డిసెంబర్లో ఏమి ఇంకా చింత నెలంతా ఇంకా కొత్త బట్టలు సున్నము కొత్త అల్లుడు కొత్త పండగ ఇంకా అన్ని కొత్తగా చూడండి అంటే సంవత్సరము మొదలుకొని సంవత్సరం అంత్య వరకు ఏం ఆలోచన చెప్పాలా జనవరి 3వ తారీఖు మళ్ళీ ఏం వండుకుందాం ఏం తిందాం ఏం వండుకుందాం ఏం వండుకున్నా ఏం తినేదవే అవే ఒడిగలు అవే కూడాలు అవే అత్రాసలు లేకుంటే అదే లడ్డు లేకుంటే అదే కేసులు పాతు అదే పదశ అవే కాలాలు లేకుంటే అదే కురాక్ ఏం కురాక్ అదే కురాక్ అదేమన్నా కాదు అదే కురాక్ ఏమన్నా మాత్రముందా ఎన్ని సంవత్సరాలు హిందూ పండుగల్లో ఉన్నా అదే పండగ క్రైస్తవుల్లో అదే పండుగ అంటే మీరు మారని ప్రజలు మీరు అక్కడ ఉన్నదే కదా నువ్వు అక్కడ ఉన్నదా అదే ఓడికి అదే చిత్రాన్నం అదే వంకాయ మాత్రం ఇప్పుడు క్రిస్టియన్స్ అయిపోతే ఏమైనా మారిపోతారా పండగ మళ్ళీ అదే కర్రీ కదా పండగనక అదే కర్రీ నేను పండగనక అదే కర్రీ అంటే మీరు ఎంతైనా చదవలే కానీ పిల్లలు రావడం ఎంతైనా కర్రలే కానీ పిల్లలు అవ్వరు ఆయన చేసుకుంటుంది పిలిచాడు తెల్లవాళ్ళకే కర్రీగా ఉండడానికి నేను మిమ్మల్ని మీరు కీర్తన 59 నన్ను తెల్లని ఉనికి వల్లే శుభ్రపరచు Lord, wash me like thoroughly, whiter than snow. తెల్లగా మనిషి ఉంటే ఈ ఐస్ గడ్డ ఉంటుంది ఐస్ గడ్డ తెల్లగా ఉంటుంది దేవుడు కడతారన్నా వేరే దేవా మేము కర్రోళ్ళు దూరమా మేము కర్రోళ్ళు మా కర్రీ ఇస్రాయేల్ కూడా ఈ కర్రీతోనే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అడిగింది సార్ మాకేం లేదు మాంసం లేదు దేవుడు ఏంటి సరే అని ఇస్తే ఉంటుంది వాళ్ళు తిని ఇంకా పళ్ళలో ఉండగానే వాళ్ళ ప్రాణములు విడిచింది వాళ్ళు తిని ఇంకా మాంసము నోట్లో ఉండగానే పళ్ళలో ఉండగానే ఎవరైనా కనుక ప్రాణం విడిచిపోయారు ఈరోజు ఉండదా చచ్చిపోయినాడు ఆయన ఇట్లా అందరూ నోట్లో పెట్టుకొని అట్లే పోయింది ఆయన అంటే దేవుడు తినేకిస్తారు వర్షాలు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే దేవుడు మనల్ని ఆస్వాదించి
విస్తరింప చేసిన ఇంకా మనకి ఏం ఆలోచనంటే ఇంకా కొంచెం ఉంటే బాగుండే, ఇంకా కొంచెం ఉంటే బాగుండే, ఇంకా కొంచెం ఉంటే బాగుండే. నేను మన మీటింగ్ మీద కోవిడ్ అడగల్లో ఒక మీటింగ్ మీద అందరూ పాస్టర్లే. అవసరం పాస్టర్ మీటింగ్ అంటే నాకు వస్తుంది. వాళ్ళు చాలా మంచి మంచి వంటలు వండినారు. దగ్గర దగ్గర ఒక 10 వెరైటీలు వండినారు. 4 రకాల స్వీట్లు, 6 రకాల నాన్ వెజ్, మరి సాంబార్ అన్నం, తెల్లన్నం. ఆ రోజు చాలా బాగా ఇంటికి తెప్పించుకున్నారు. కబాబులు, తలకాయ, చికెన్ తలకాయ, ఇవి చాప్ తలకాయలు, మాంసము, బిర్యానీ వాళ్ళు తినేది సార్ ఎక్కువ సార్. ఇంత నాకు అంత అయిపోయిన కోపం వచ్చి కొంచెం ఏమయ్యా మీరు విడిచిపెట్టింది ఉన్న పేదలు ఇస్తే 3 తినొచ్చు, ఒక్కడ విడిచిపెట్టింది 3 తినొచ్చు అంటే ఒకేం తెలుసా, ఎవరో పెడతాడు, నష్టమైతే ఏమైతే నేను దేవుడు ప్రతి ఏమంటారు మెతుకు మెతుకు రేపు లెక్క మనం కూడా చాలాసార్లు ఇక్కడ తీసేది పొద్దునమా ఉడకలేదా పడే కుక్కలు కూడా తినవు పడేస్తాం, విరలు వీగుతాం. అసలు దాని గురించి మనకి కొన్నిసార్లు ఆలోచన ఉండదు. అరే నేను పడ్డ ప్రయాసం అంతా తిరిగే కదా, కేజీ మాంసం ఎంత 700 రూపాయలు, 4 కేజీ మాంసం పడేస్తే ఎంత 175 రూపాయలు. ఒక ఆదివారం 175 రూపాయలు, 2 ఆదివారం 175 రూపాయలు, అట్లా నెలకి 4 వారాలు పడేసినామంటే 600 నష్టం. 600 చీట్ వేసుకుంటే సంవత్సరం ఎంత అది అట్లా 72,700 రూపాయలు నువ్వు ఊరికి పడేస్తున్నావు సంవత్సరానికి. కొత్త మాంసమే, నీకు అన్నము, కాయగూరలు దేవుడు ఇచ్చింది దేనికి? దాచుకోవడానికి, పడేసుకోవడానికి. నువ్వు పడేసుకొని మాకు దేవుడు నమ్మి దేవుడు మాకు ఏమి చేయలేదు, మా దేవుడు నమ్మి ఇన్ని సంవత్సరాలు ఆయన వస్తుంది మాకు ఏమి కలగలేదు. అవునా? కలిగిందా లేదా? కలిగి ఏం చూస్తారు? ఎక్కువయ్యి వేసుకుని మళ్ళా తక్కువ వేసేది. దేవుడు ఇచ్చిన దానిని కాపాడుకోవాలి జాగ్రత్తగా. దేవుడు ఇచ్చిన దాన్ని భద్రపరచుకోవాలి. భద్రపరచుకోకుండా నీకు నువ్వే వాటిని పడేసుకొని ఇప్పుడు దేవుడు నీకు ఏమి ఇచ్చాడని ఇతరులు ప్రశ్నించేలాగా జీవిస్తున్నావు. అది కాదు క్రైస్తవ జీవితం అంటే. ఏమీ లేని నన్ను పిలిచాడు దేవుడు. నాకు మీ గురించి, నాకు మీ గురించి మా అమ్మ నాన్నకు అన్ని ఉన్నాయి. నేను రక్షించబడి సేవకు వచ్చినప్పుడు నాకు ఏమీ లేవు. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అభివృద్ధిని భరించాడు. నన్ను ఒక్కటే కాదు, అనేకులకు ఇవ్వలాగా దేవుడు నన్ను దీవించాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనము ఉపయోగించుకోవాలి, భద్రపరచుకోవాలి. ఇశ్రాయేలు దేవుడు బహుగా దీవించి ఆస్వాదించాడు, గొప్ప చేశాడు. అని ఇశ్రాయేలు విర్రవీగి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ప్రారంభించాడు. ఈ రోజు ఇశ్రాయేలు దేశానికి శత్రువులే, ఇశ్రాయేలుకి శత్రువులే. వారికి ప్రతి క్షణం భయంతో జీవిస్తున్నటువంటి. అయితే దేవుడు వారి పక్షంలో ఉండి వారిని కాపాడుతున్నాడు అని చెప్పాడు. వాగ్దానం చేశాడు, నేను కాయవాడు కొనగాడు నిద్రపోడు. అయితే ఈ వాగ్దానాన్ని ఇతరులు మర్చిపోయాడు. అయితే మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసి అంటున్నాడు, నేను మీ పక్షంలో ఉన్నాను, నేను మీ పక్షంలో ఉన్నాను. మరి రోజున యేసుక్రీస్తు వారు మన పక్షంలో ఉన్నారు, మనం నడిపిస్తున్నాడు.
పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఎక్కువైనప్పుడు మర్చిపోతాం, తక్కువైతే విడిచిపోతాం. ఈరోజు అసలు పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే దేవుడు తన చిత్తాన్ని ఎలాగ నెరవేరుస్తున్నాడో మనం చూసుకుందాం. దాన్ని చూసుకునే ముందు తొందరగా లూకా సువార్త 21వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. యెరూషలేము యొక్క నాశనం గురించి దేవుడు చెప్తూ సంఘానికి ఒక మాట చెప్తున్నారు. దాన్ని చదువుకుందాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడడం మీరు చూసినప్పుడు, చూడండి, దండు అంటే సైన్యం. అలా చెప్పండి, సైన్యం. ఇప్పుడు యెరూషలేము ఏమైందంట? సైన్యం చుట్టుకుంది, మొత్తం సైన్యం. ఇశ్రాయేలుకి ఊపిరి ఆడట్లేదు. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఊపిరి ఆడకుండా మొత్తం సైన్యం వాళ్ళు చుట్టుకున్నారు. యేసు ప్రభు వారు ఇప్పుడు జరిగేది 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, యెరూషలేముకి నాశనం రాబోతుంది, యెరూషలేములో అనేక మంది శత్రువులు చుట్టుకుంటారు, యెరూషలేముని పడగొడతారు అని ఆయన మరలా మన హెచ్చరిస్తూ ఉన్నాడు శిష్యుని. ఈ వచనంలో యేసు ప్రభు చెప్తున్న మాట ఏం తెలుసా? యెరూషలేము దండు చేత చుట్టుబడ్డ మీరు చూచున్నప్పుడు మాట్లాడుకోండి, యెరూషలేముకి నాశనం సమీపించింది. అదే కూడా నాశనం. ఇప్పుడు ప్రజలు మీకు తెలుసా? యెరూషలేము అంటే సంఘం. యెరూషలేము అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? ఇప్పుడు నిన్ను నాశనం ఆవరించిందంట. నిన్ను నాశనం ఆవరించింది. ఈ నాశనం అంటే యుద్ధం కాదు. ఈ నాశనం ఏంటో తెలుసా? రోగాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, తిరుగులు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. గవాక్షిలో పోయిన పిక్చర్స్ అంటే వచ్చారా కిటికీలు అంటారంట. అట్లా ఒకటి పోతే ఒకటి. అయ్యా నిన్న బాగుండయ్యా, మళ్ళా అయిపోతే ఇంకోటి వచ్చినయ్యా. అయ్యా నిన్న బాగుండయ్యా, మళ్ళీ ఇంకోటి వచ్చినయ్యా. ఎందుకు వచ్చినా తెలుసా? నువ్వు బాగా అడగబడ్డావు కానీ దాన్ని కాపాడుకోవట్లేదు. ఖాళీ ఉంది ఇల్లు. ఖాళీ ఉంటే ఏమైనా దశ చెప్పాడు, ఒకటి పోతుంది ఇంక 7 వస్తాయి, ఒకటి పోయి 7 వస్తాయి. ఇప్పుడు ఇశ్రాయేలుకి అన్ని చుట్టుకున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, యెరూషలేము పరిస్థితి ఏమంటే కదలలేని పరిస్థితి. చుట్టూ శత్రువులు. ఒకవైపున గాజా, ఒకవైపున లెబనాన్, ఒకవైపున టర్కీ, ఒకవైపున ఇరాన్, ఒకవైపున ఇరాకు, మరి ఐగుప్తు, పాలస్తీనా, అందరూ లోపల. ఎక్కడ? లోపల. ఇజ్రాయేలు చుట్టూ శత్రువులే, లోపల శత్రువులే. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యెరూషలేము చుట్టూ మీరు సైన్యం చూసినప్పుడు ఏం కనిపిస్తున్నారట? దాని నాశనం వచ్చింది. చెప్పునా? దాని నాశనము అన్యజనులైన మీకు ఇది రక్షణ, ఇది ఆశీర్వాదం. యెరూషలేమును దేవుడు విడిచిపెట్టలేదు. అయితే యెరూషలేము ప్రజలు దేవుడిని విడిచిపెట్టారు. ఆ దేవుడు మన వైపు తిరిగాడు. ఆయన మనల్ని రక్షించాడు, మనల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించాడు. అయితే యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి శత్రువులు, మన లోపల ఉన్న శత్రువులు. మనకి ఎంతసేపు బయట ఉన్న శత్రువులు. ఎక్కడ చెప్పండి? మన భారతదేశానికి ఒకే శత్రువు పాకిస్తాన్. స్వతంత్రం రాకముందు వాళ్ళ శత్రువులు, స్వతంత్రం వచ్చినాక వాళ్ళ శత్రువులు. మన దేశంలో వాళ్ళు ఒక్కరిని పట్టుకుని శత్రువులు 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 శత్రువులని లేని శత్రువులను పెంచుకున్నారు. అది ఇశ్రాయేలు అలా కాదు. బయట శత్రువులే, లోపల శత్రువులే. అయితే వాళ్ళు పోరాడుచున్నది, ఆ మాటలతో మీరు పోరాడుచున్నది రక్త మాంసములతో. మనమైతే ఎందుకు పోరాడతాం? రక్త మాంసంతో పోరాడతాం. అన్నతమ్ములు కొట్టుకుంటాం, అక్కజల్లు కొట్టుకుంటాం, ఆస్తి కొట్టుకుంటాం, డబ్బులు వచ్చి అమ్ముకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు దేంతో చుట్టబడింది?
శత్రు సైన్యముతో. ఈ శత్రు సైన్యమును చుట్టుకున్నారు. ఈ శత్రువులందరూ ఇజ్రాయేల్ పాడు చేయాలని వారు ఆలోచించి నాశనాన్ని తీసుకురావాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక్కటి ద్వారా ఇజ్రాయేల్ వాగ్దానం ఉంది. ఇజ్రాయేల్ వాగ్దానము పిల్లలు. ఇజ్రాయేల్ ఎవడు ముట్టినా వాడు నాశనం అయిపోతాడు. ఎవడే కాని వాడు. ఇజ్రాయేలు నిన్ను ముట్టవాడు నా కనుగుడ్డు ముట్టినాడు. చెప్పండి, దేవుడు కనుగుడ్డు ముడతాడు అనుకుంటాడా? ఇప్పుడు ఆ ఇజ్రాయేలు జనాంగంలో చేర్చబడ్డవారు మనం. ఇజ్రాయేలు జనములో ఎన్నుకోబడ్డవారు మనం. వెలివేయబడినటువంటి మనలను దేవుడు ఎన్నుకొని కాదు, క్రైస్తవులను చంపాలని, క్రైస్తవులు చేస్తామని చాలా మంది పెద్ద పెద్ద వీరులు గొల్లాతులు వచ్చారు. ఏమైపోయారు గొల్లాతులందరూ? దావీదుకు సాష్టాంగ నమస్కారం చేశారు. నాకు చాలా ఇష్టం ఆ మాట. దావీదు ఒక్కడే యావత్తు ఇశ్రాయేలు సైన్యం అందరూ దాపెట్టుకున్నారంట. రాజు సౌలుతో సహా అందరూ దాపెట్టుకున్నారంట. దావీదు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సున్నతి లేని వీడు చెప్పండి 100 కుక్కలు కలిసినా దావీదు ఏం చేసుకోలేకపోతాయంట. అయితే దావీదు మళ్ళీ వాడు కుక్కను వాడిని ఇట్లా చూసి, నువ్వెంతరా నాకు మిడతా? ఎంత మిడతా అంటే ఏం తెలుసా? ఒక కాక్రోచ్. ఆ కాక్రోచ్ బాత్రూంలోకి వస్తే మీరు భయపడతారు. కాక్రోచ్ ఇట్లే ఇంత పెద్ద బాడీ కుమిలిపోతుంది అట్లే. అయితే ఇంత పెద్దగా ఉండే గొల్లాతుని చూసి ఏమంటాడు దావీదు? ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు చుట్టూ ఉండే వాళ్ళు ఎవరు చెప్పండి? మిడతలు. చెప్పండి ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఆ మిడతలు ఏం చేసుకోగలరు ఇజ్రాయేల్? ఒకప్పుడు మన ప్రధాని కూడా ఏం చేశాడు? ఇజ్రాయేల్ సపోర్ట్ మాట్లాడాడు. ఎప్పుడైతే ఈ నుండే మిడతలు నాకు ఓటు వేయమని భయపడి మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. రివర్స్ అయిపోయి పాలస్తీనా ఓటు వచ్చాడు. పాలస్తీనా స్టేట్ చేయాలి అంటే కొన్నిసార్లు మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా శత్రువులుగా మారుతారు. రాజకీయంలో ఈనాటి మిత్రుడు రేపు శత్రువు, ఈనాటి శత్రువు రేపు మిత్రుడు. అంటే ఎవరు ఎప్పుడు మారుతారో తెలియదు, కానీ మన దేవుడు మారడు. నిన్న నేడు నిరంతరం ఆయన మారుడు, మారేవాడు కాదు. అది ఈ లోక దేవతలు దేవుళ్ళని పిలువబడే వారు అందరూ మారుతారు. ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరో తెలియదు. ప్రసాదం పెట్టే ఒక రీతి, పెట్టకపోతే ఒక రీతి. మొక్కుబడి తీసుకుంటే ఒక రీతి, మొక్కుబడి తీసుకోకపోతే ఇంకొక రీతి. నువ్వు నాకు మొక్కుబడి తీసుకోలేదా నేను క్షమిస్తా అంటారు ఒక దేవుడు. అయితే నా దగ్గర సార్ నీకు ఉన్నా లేకుండా నా ఎదురు రా, నువ్వున్నా లేకుండా నా ఎదురు రా. నేను మార్పు లేని వాడు, ఎందుకంటే అన్ని ఇచ్చేవాడు నేనే. అయితే ఇక్కడ వచ్చిన అర్థం చేసుకోండి, యెరూషలేమును దండ్ల చేత చుట్టబడినప్పుడు మీరు చూచినప్పుడు దానికి నాశనము సమీపంగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు రాకడ సమీపమయ్యింది. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ చూసి నాశనమే. నిన్న మొన్న 4 రోజుల కింద అమెరికా కొట్టుకుపోయింది. అమెరికా వాష్ అవుట్ అయిపోయింది. చాలా స్టేట్లు, పెద్ద పెద్ద స్టేట్లు నీళ్ళతో మనం కొట్టుకోవడం ప్రారంభమయ్యాయి. మనం ఒక విజయవాడ ఖమ్మము మునిగిపోతేనే అందరూ ప్రార్థన చేస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, బియ్యం ఇస్తున్నాం. మరి పెద్ద దేశం అమెరికా కొట్టుకుపోయింది. ఏమి ఇవ్వదు మనకి. ఎన్ని కోట్లు ఇచ్చినామని తీర్చగలము. చైనా మొత్తం పట్టుకుపోతా ఉంది నీళ్ళల్లో, పట్టుకుపోతా ఉంది నీళ్ళల్లో. నాశనం, అందరి నాశనం. చూస్తున్నారు లేదా? హలో, ఒకవైపు యెరూషలేమును దండు చుట్టుకుంది, ఇంకొక వైపు ప్రపంచం నాశనం అయిపోతా ఉంది. ఇంకో సింపుల్ చెప్పిన లడ్డు లడ్డు తెచ్చింది గొడ్డుని లోపలికి, ఈ గొడ్డు తెచ్చింది స్టేట్ లో పెద్ద గొడవ. నాశనం సమీపించింది. లడ్డులో వాడు ఏమేస్తే ఏం అయిపోయింది అంతా. ఇప్పుడు లడ్డు రాజకీయం. ఏం రాజకీయము? ఆంధ్ర తెలంగాణలో లడ్డు రాజకీయం.
ప్రసాదం రాజకీయం ఇప్పుడు చెప్పండి, దేవుడు కళ్ళు మూసుకున్నాడా కళ్ళు తెలుసుకున్నాడా? ఒకవేళ అబద్ధం వాళ్ళ దాంట్లో కలుపుతున్నప్పుడు మన దేవుడు చేస్తుంటాయి. అందుకే గంటలు పాట పాడాడు, ఉన్నావా అసలు ఉన్నావా? ఉంటే ఇస్రాయల్ని కాపాడువాడు కునగడు నిద్రపోడు. ఒక రోజున బైబుల్లో మనం చూసుకుంటూ మాట్లాడుతుంది, ఒక ప్రవక్త దగ్గర ప్రవక్త శిష్యుడు ఉంటాడు, వాడికి చేయాలి. ఈ ప్రవక్త పాఠశాల మీదకి శత్రు సైన్యం నిలబడతాడ. ఆ శత్రువు పరిగెత్తుకొని ఆ శిష్యుడు పరిగెత్తి, అయ్యా పాత్రయ్యా పాత్రయ్యా ఒకసారి బయట చూడయ్యా, చుట్టూ ఎంత పెద్ద సైన్యం ఉంది అంటే ఆ పాస్టయ్య బలి ప్రార్థిస్తాడు. నాకు క్షమిస్తూ మా ప్రార్థన ఏం ప్రార్థన సార్? ప్రభా ఆ సైన్యాన్ని పాడు చేయి, ఆ సైన్యాన్ని పాడైపోయిన అనలే, దేవా వీడిని కళ్ళు తెరవప్ప. ఏం ప్రార్థన? ఏం ప్రార్థన? వీడు చూచినట్లు దయచేసి వీరి కన్నులు తెరవమని హలో హలో, చర్చకి వస్తారు, ప్రార్థన చేస్తారు, అన్ని చేస్తారు, కానీ చూడరంట దేవుణ్ణి, దేవుడి శక్తిని చూడరు, దేవుడి సైన్యాన్ని చూడరు. వీడు వచ్చి పాట పాడేది, నా కంఠ స్వరము వలన గడప ఎంత అబద్ధం పాట పాడతారు మీరు. మీరు పాట పాడతారు పక్కన సీఎం కదలదు. మళ్ళీ పాట పాడేది, నా కంఠ స్వరము వలన మన మాట కదలుచున్నవి దేవ తమ్ముడు గుర్తుంటే పోతాడు. హలో, నువ్వు పాడినా నువ్వు పాడకపోయినా నమ్ము చాలు. నువ్వు నమ్మలే దేవుడు మేము చూస్తాం. వాడు ప్రవక్త పాఠశాలలో ఉన్నాడు, ప్రవక్తలతోనే ఉన్నాడు, ప్రవక్తల దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఆ ప్రవక్త దేవుడు ఎవరో వాడికి కనపట్లేదు, ఉన్నాడు. మనకి ఈ వరకు తాగు నా వచ్చి వస్తే ఈ వయసుకి ఇక నా వయసు వస్తే పిల్లడు పిల్లడే కదా. హల్లెలూయా హల్లెలూయా. పాఠశాలలో దేవుడి సైన్యంలోనే ఉన్నాడు, కానీ మనకేం కనబడలేదు. మనకి కనబడేది లోకం, లోక సైన్యం. అయ్యా వాళ్ళు ఎక్కువైపోయినారయ్యా, మనకు సైన్యం మనం కొంతమంది కదయ్యా క్రైస్తవులు. క్రైస్తవులు అంటే చిన్నమంద కదండి. క్రైస్తవులు ఎంతమందయ్యా? మొత్తం భారతదేశంలో క్రైస్తవులు కలిసి కదా 1% వెళ్ళారయ్యా. 90% వాళ్ళే ఉండలే, ఉంటే ఉండలే, 100% వాళ్ళే ఉండలే. నీ కళ్ళు తెరవబడాలి. నీ కుడి పక్కన, నీ ఎడమ పక్కన, నీ చుట్టూ 91 కీర్తన, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని విశ్రమించువాడు. ఆయనే ఆయనే ఎవరికి ఆశ్రయమన్నా? ఎవరికి ఆశ్రయం? నమ్మిన వాడికి గుడ్డని కాదు, చర్చికి వచ్చి పాట పాడి కన్నులండి చూడలేదు ఏసుమైన పాట పాడతారు. కన్నుండే పాడేమి కన్నులండి చూడలేదు ఏసుమైన చెవులండి వినలేవు. చర్చికి వచ్చేది ఏం వింటావు, ఏం చూస్తావు? గాంధీజీ బొమ్మ మీరు కన్ను నుండి చూడవు, చెవు నుండి వినవు, నోరు నుండి పాడవు. పక్కలో తిరిగిపోతారు రాకంటే పక్కలో.
నోరు తెలిస్తే పక్కన మోసం వస్తాడు. ఎప్పుడో పడతా పెట్టాడు. మాట రాదు, దేవుని గణపతికి రాదు, దేవుని కొనియాడేకి రాదు, దేవుడు ఎవడో తెలియదు. దేవా వీడు చురుచులాగా దయచేసి చూడండి. ఆ యొక్క ప్రవక్త ప్రార్థన ఏం తెలుసా? దేవా ఈ శత్రువులన్నీ చంపి వాళ్ళు కూర్చేయి ప్రార్థన చేయలే. సింపుల్ గా నా పక్కలో ఉన్నాడు ఇంతకాలం నుంచి, నిన్ను చూడట్లేదయ్యా వీడు, నీకు కనపడు ఒకసారి అని ప్రార్థన చేసిందంటే వాడి కళ్ళు తెరవబడ్డాయంట. ఇప్పుడేమో ఏమన్నాడు? వీడు చూసినట్లు ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవ చేయగా వారు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండినట్టు చూసినా. వాళ్ళు ఉండేది ఫ్లాట్ ల్యాండ్. వాళ్ళు ఉండేది ఫ్లాట్ అంటే ఏమి కొండలు లేవు, ఏమి లేవు, అన్ని సమభూమి. సమభూమి. ఇప్పుడు అక్కడికి పర్వతము ఎవరి చుట్టూ? ఎవరి చుట్టూ? దైవ సేవకుని చుట్టూ, ఎలీషా చుట్టూ. నువ్వు దైవ సేవకుని చెత్తలో ఉంటే నీకు క్షేమం, నీకు ఆశీర్వాదం. ఈ సేవకు అర్థం కాలే ఎలీషా చుట్టూ ఎవరున్నారని. పాస్టర్లు మీరు అర్థం అంట, పాస్టర్లు అన్నమాట కదా. ఇది ఎంత చెప్పండి కదా మీకు. మీ ఇంటికి పునాది చేయగలుగుతారా? చెప్పండి. పునాది వేసినాక వాకిలి పెట్టికి ఎవరు కావాలా? మాట్లాడాడు గట్టిగా. వాకిలి పెట్టికి ఎవరు కావాలా? వాకిలి వేసినాక రూప్ వేసేకి ఎవరు కావాలా? అన్ని వేసినాక రిపేర్ చేసేకి ఎవరు కావాలా? బిడ్డకు మొగుడు మాత్రం పాస్టర్ వద్దు, కొడుకు పాస్టర్ అయ్యేదొద్దు. కొడుకు వెధవ దొంగ పరిగమాలడైనా పర్లేదు, ఈ వచ్చేవాడు తాగుపోతున్నాడు, తిరుగుపోతున్నాడు, అన్నీ ఉన్నాడైనా పర్లేదు, కానీ పాస్టర్ మాత్రం మాకు వద్దయ్యా. అయ్యా జరిగిరాయ్యా కుళ్ళిపోతుంది అయ్యా. వాడు లక్షలకు పెట్టి బాగుడు ఒకరు పెట్టుకో. ఇట్లా ఏమైంది ఏమన్నా చచ్చిపోయినా ఒకరోజు ఎంత పెట్టుకుంటే ఏమైందండి? వెళ్ళిపోతాడయ్యా జరిగిరాయ్యా. అయ్యా ఆడున్నావయ్యా జరిగిరాయ్యా మట్టి అయ్యా అంటే నీకు మట్టేసి కూడా భాష కావాలా? అంటే పుట్టినప్పుడు ప్రార్థన చేసినప్పటి నుండి సమాధిలో మట్టి వేసి ఎవరికి పాత్ర కావాలా? అయితే అల్లుడు పాట వద్దు, కొడుకు పాట వద్దు. మనం తెలుసుకోండి, పాత్రలు చుట్టూ ఎవరాలంట. అది కొంతమంది పాటలు, దొంగ పాటలు. అందుకే కొంతమంది పాటలు ఇష్టపడదు. కొంతమంది నేను చెప్తాను చూడండి, అందరూ రాజకీయ నాయకులు దొంగలు కాదు, అందరూ పోలీసులు చెడ్డలు కాదు, అందరూ డాక్టర్లు మోసగాళ్ళు కాదు, అందరూ టీచర్లు చెడిపడలు కాదు. కొంతమంది ఉంటారు, ఎక్కువ మంది కనపడరు. నేను చెప్తున్నప్పుడు తెల్లంగి వేసుకొని రొమ్మంతా అయ్యి చూపు ఇంకా కనపడతారు. ఏం చూసారు మొహానికి? అయ్యో తెల్లంగి బాగుంది ఇంకండి, తెల్లంగి బాగుంది ఇంకండి. నీ 99.9 బాగుంది. భారతదేశంలో ఉండే వాళ్ళందరూ హిందూ టెర్రరిస్టులా? పాకిస్తాన్ లో ఉండే వాళ్ళందరూ ముస్లిం టెర్రరిస్టులా? అంటే దుర్గోలు అందరూ టెర్రరిస్టులా? ఉంటే కొంతమంది, ఆ కొంతమంది సౌండ్ ఎక్కువ. చూడండి, వంకాయ పండు ఎంత ఉంటది, పెడితే సౌండ్. ఈ చిన్న చిన్న పాడలు పెద్ద సౌండ్ పెట్టారు. వంకాయ పండు ఒకటే ఉంటే వంకాయ పాడం లేకుండా ఇటు చూసుకుంటే కొంతమంది ఇటు చూసుకుంటే వాడి కళ్ళు తెరవబడగా వాడు ఏం చేయాలన్నా? ఏం చూశాడు? వారి కన్నులు తెరవ చేసిన కనుక వారు ఎలీషా చుట్టూ పర్వతములను అగ్ని గుర్రముల చేత రథముల చేతను
చూచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు చుట్టూ ఎవరున్నారు? ఎవరున్నారు? దేవుడు ముందు వెనకల చుట్టూ. ఇశ్రాయేలు చిన్నదే, లెక్కకు తక్కువైన సైన్యం. నన్ను అడిగితే ఇజ్రాయెల్ జనాభా 1 కోటి ఉండొచ్చు అంతే. నేను ఇజ్రాయెల్ ఉన్నప్పుడు 2008లో 10 మిలియన్స్ అంటే 1 కోటి. ఇప్పుడు 2 కోట్లు అయిండొచ్చు. ఇప్పుడు ఎంత అయిండొచ్చు? 2 కోట్లు అయిండొచ్చు. అంటే మన కర్ణాటక స్టేట్ లో అర్ధ భాగం. మనము 7 కోట్లు ఉన్నాం కర్ణాటకలో. కర్ణాటకలో ఎన్ని కోట్లు ఉన్నాం? 7 కోట్లు ఉన్నాం. అంటే మన కర్ణాటకలో ఉన్నటువంటి దాంట్లో సగంలో సగం తక్కువ. అంతే జనాభా 26 శత్రు దేశాలకు కడగడం. అంతేకాదు ప్రపంచంలో ఉండే 200 దేశాలు ఇజ్రాయెల్ పేరు చెప్పగానే హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమంది కిడ్నీల ఫెయిల్ అయిపోతాయి, కొంతమంది హార్ట్ ఫెయిల్ అయిపోతాయి. అమెరికా అందరికి పెద్దన్న, ఆ పెద్దన్న కూడా ఇజ్రాయెల్ ముందు వచ్చి, అయ్యా నువ్వు ఊరుకో ఉంటాయిరా, నేను నీ పక్కకు పోరాడతాను. నువ్వు లేస్తే అయిపోయింది కథ. నువ్వు లేస్తే అయిపోయింది. అట్లే మనం కూడా, మీరు ఎందుకు చెప్తారు సుమార్త, మీరు ఎందుకు పోతారు వాక్యం చెప్పేకి, మీరు ఎందుకు పోతారు ప్రార్థించేకి, మీరు లోపలే ఉండి చేసుకోండి, మేము మీకు అన్ని సహకారం చేస్తాం. గవర్నమెంట్ వాడు ఏం చేయడు. మనం కూడా ఏమంటారు, ఇస్తారా, ఇవ్వండి, అన్ని ఇవ్వండి తీసుకుంటా ఇంట్లో. అది ఇజ్రాయెల్ ఇంట్లో కాదు. ఇజ్రాయెల్ ఎప్పుడు బయట గడగడ వనకాల బయటకు వస్తే చాలు. ఎందుకు తెలుసా? పక్షంలో దేవుడు ఒక కార్యం చేసి వాగ్దానం చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. నావా ఆగిపోయింది. డ్రైవర్ తప్ప 12:43 చదువు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇది దేవుడు వాగ్దానం. ఒకసారి చెప్పండి, ఇశ్రాయేలు మీ చుట్టూ ఎవరో శత్రువులు ఉన్నారు, ఏం చేద్దండి? భయపడద్దండి, దిగులు చెందొద్దండి. ఎప్పుడు చెప్పాడు? 4000 సంవత్సరాల ముందే. ఇప్పుడు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ వస్తారని దేవుడు అప్పుడు చెప్పాడు, ఇశ్రాయేలు భయపడద్దు, వీళ్ళందరినీ శత్రువులే, వీళ్ళందరూ నీ మీద యుద్ధానికి వస్తారు, కొంతమంది నీ పక్షంలో వచ్చి మాట్లాడతారు, వాళ్ళ ఆపకపోయి దొంగ ఓటేస్తారు, ట్రాన్స్పోర్ట్. ఏం ఓట్లు? ట్రాన్స్పోర్ట్లో కొన్ని గ్రామ పంచాయతీలు ఉంటారు కదా, కాంగ్రెస్ లో ఉంటారు, బీజేపీ కొట్టేస్తారు, తెలియకుండా బీజేపీలో ఉంటారు, జేడీఎస్ కొట్టేస్తారు. మనం లెక్కేస్తే జేడీఎస్ లో ఉండేది 11 కదా, 18 కోట్లు ఎట్లా వచ్చేవాడికి, ఎట్లా వచ్చేవాడు వాడికి? రాత్రే అయ్యో. ఇజ్రాయెల్ చెప్పాడు దేవుడు ఇజ్రాయెల్కి, ఇజ్రాయెలు నువ్వు ఎవడే నమ్మవద్దు, నన్ను ఒక్కడే నమ్ముకో, నేనే ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ నర మనుషులే. అందుకే అంటారు కదా, నర మనుషులు నమ్మటం వలన ఏం ప్రయోజనం లేదు. మనుషులు నమ్మటం కంటేను, రాజులను ఆశ్రయించకంటేను యెహోవాను ఆశ్రయించు నరులకు ఏ మేలు పడదు. ఇప్పుడు చెప్తున్న మాట చేసుకోండి, ఇశ్రాయేలు భయపడకుము, వారిని చూచి దిగులు చెందుకము, మీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. చెప్పండి, ఇప్పుడు ఎవరు వచ్చారు వద్ద పాటు? ఎవరు వచ్చారు వద్ద పాటు? యేసయ్య ఆ సైన్యంలో అధిపతి అయినటువంటి దేవుడు. వారి చుట్టూ పర్వతము గాను, అగ్ని గాను, సైన్యము గాను, రథములు గాను ఆయన వారి మధ్య ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శత్రువుని చూసి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఇశ్రాయేల్ దేశం ప్రధానమంత్రి భయపడలేదు. మీరు ఎంతమంది రండి, నా పక్షం దేవుడు ఉంటాడు, లేపడేస్తా మిమ్మల్ని. మీరేమనుకున్నారా మమ్మల్ని? మీకు తెలుసా, ఇజ్రాయేల్ యూదులు ఎక్కడో ఉంటే భారతదేశంలో ఉండే ఇష్మాయిల్ వారి మీదకి కథలు ఉంటున్నారు. మన అదేదో పండగప్పుడు వాళ్ళని జెండలు కట్టుకుని జై పాలస్తీనా ఉన్నారు. చూడండి, ఎక్కడుంది ఇజ్రాయేల్, ఎక్కడుంది భారతదేశం అంటే ఇక్కడ కూడా శత్రువుల వారి కింద. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు. అయితే వీళ్ళందరూ
కట్టుకొని ఒకటైనా ఇశ్రాయేల్ ఏమి చేయలేదు. ఎందుకంటే వారి దేవుడు నమ్మదగిన దేవుడు, వారి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. చెప్తున్నాడు, ఏమన్నాడు? భయపడకము, భయపడకుడి, దిగులు పడకుడి, మీతో కూడా వచ్చేవాడు అక్కడ దానిలో ఇదిగో వెళ్ళదు, నువ్వు ఎంతమంది పిలుచుకోరా, నేను ఒక్కడే వస్తా, నాతో నా దేవుడు నడిపిస్తాడు శ్రమలో. నమ్ముతున్నారు ఈ పాట? మీరు పాట వచ్చి పాడతారా? పాట వచ్చి పాడుతున్నారా? నమ్ముతున్నారా? ఇప్పుడు చెప్పండి, ఈసారి శ్రమ వచ్చింది, వాళ్ళు భయపడలేదు. తమ దేవుడిని ఎరిగిన ప్రజలు బలము కలిగి గొప్ప కార్యం చేస్తున్నారు. తర్వాత ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి. చూడండి, నీవు వీరితో కూడా పోయి ఎక్కడికి? వాగ్దాన భూమి. అదే మన వాగ్దాన భూమి. ఏది వాగ్దాన భూమి? ఇశ్రాయేలు, యెరూషలేము. ఎవరికి వాగ్దానం? ఫిలిష్తీయులకే, యూదులకే? ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యము క్రైస్తవులకే, ఆదిలకే? చెప్పాలి. పరలోక రాజ్యము క్రైస్తవులకే, ఆదిలకే? మాం పోతాం స్వర్గానికి అంటారు వాళ్ళు. మీరేమంటారు? ఎవడు పోతాడో ఎవడు చూసినాక పరలోకం. అందుకే పడపడ శ్రీశంకి ఎల్లారు వెళ్తానే ನನಗೆ ಗೊತ್ತು ನಿಮ್ಮ ಬಣ್ಣ, ಅಲ್ಲ ನನಗೆ ಗೊತ್ತು ನಿಮ್ಮ ಬಣ್ಣ. ಎಲ್ಲಾರು ಹೇಳ್ತಾರೆ, ಹೋಗ್ತೀವಂತಾರೆ, ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನನಗೆ ಗೊತ್ತು ನಿಮ್ಮ ಬಣ್ಣ. ఈడేమో యేసయ్యా అనేది ఆపదపై, ఈడేమో యేసయ్యా అనేది ఆడపోయి దేవర చేసి మసాలా రుబ్బించేది, ఓడలు రుబ్బించేది. ఏం లేదు సార్, మా పిల్లలు పోతారని మనం కొంచెం ఉడక పంపిస్తే సార్ 5 రూపాయి. మా పిల్లమ్మ గొర్రె కట్టింది, దేవర కలిసింది, ఇంట్లో ఎవరు లేదంటే నానే ఒక నెల సాగిస్తే సార్. ఏం సాగిస్తుంది? ఎవరు సాగిస్తుంది? దేని సాగిస్తుంది? వాళ్ళు దేనికి ఇస్తున్నారు? దాంట్లో నీ భాగం ఎంత? ನನಗೆ ಗೊತ್ತು ನಿಮ್ಮ ಬಣ್ಣ. దేవుడు చెప్పింది మనకు పరలోక రాజ్యం. అంతేకాదు, పరలోక రాజ్యం నీ ఇంట్లో నీ మధ్యలో ఉండాలని చెప్పాడు. మరి నీళ్ళు పరలోక రాజ్యం ఉందా, నరకం ఉందా? ఆలోచించు. భయపడకము, దిగులు చెందకము, నేను మీకు వాగ్దానం చేసి దానిని ముందు నడుస్తున్నా. తర్వాత దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. భయపడకము, విస్మయమందుకమని ఇశ్రాయేలీయులందరితో కూడా అతనితో చెప్పాను. మోషే ఈ దేవుని వాక్యములను రాసి యెహోవా నిబంధన మందసములో ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరమున, అనగా నియమింపబడిన 7వ సంవత్సరమున, నీ దేవుని యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించు. రేపు అక్టోబర్ 16 నుండి 26వ తారీఖు వరకు మరలా పర్ణశాల పండుగ, అనగా గుడాకుల పండుగ. ఏదో జరగబోతాది. యేసు ప్రభువు రావడం జరుగుతుంది, లేక లోకం వల్ల సమస్త నాశనం కాదు.
ఎప్పుడు చెప్తాను గుడాల పండుగ అంటే చాలా మంది గుడాల పండుగ చేస్తారా, అది పాత పండుగ పండుగ కదా, అది ఆ పండుగ కదా, మనం చేయకూడదు కదా, అది కొట్ట వేయబడేది ఆ పండుగ చేయమని దేవుడు చెప్పాడు. నా కొరకు మీరు ఈ పండుగ చేయమని దేవుడు చెప్పాడు. ఏదో చెప్పాడా క్రిస్మస్ చేయమని, ఏదో చెప్పాడా ఫిబ్రవరి చేయమని, ఏదో చెప్పాడా మీకు ఈస్టర్ పండుగ చేయమని, ఏదో చెప్పాడా మీ పుట్టినరోజు చేసుకోమని, ఏదో చెప్పాడా మీ మీద కొత్త సంవత్సరం చేసుకోమని. అవి మనం చేసుకుంటాం మన కొరకే ఆయన కొరకే. అదే ఆయన చెప్పిన పండుగ చేయమంటే ఇవన్నీ పాతల పనులు చేశారు. చాలా మంది తెలియదు నిజం చెప్తున్నా, యేసు ప్రభు పుట్టింది గుడాల పండుగ రోజే, యేసు ప్రభు చనిపోయింది పస్కా పండుగ రోజే, యేసు ప్రభు తిరిగి లేచింది పులేని పండుగ రోజే. 7 పండుగలకు యేసు ప్రభుకి సంబంధం ఉన్నవే. బైబిల్ చదువులు తెలుసుకోరు, అన్ని వాళ్ళు సార్ ఇంట్లో కనిపెట్టింది యూదుడు మనం చేసుకోవాలా, ఈ ఫ్యాన్ కనిపెట్టింది యూదుడు మనం చేసుకోవాలా, ఫ్యాన్ షీట్ కనిపెట్టింది యూదుడు మనం చేసుకోవాలా, బిల్డింగ్ కట్టింది యూదుడే మనం ఇళ్ళలో ఉండాలా. భారతదేశ సంప్రదాయం ఏమి గోసు పెట్టుకుని బజార్లో తిరగాల, చుట్టూ పెట్టుకుని తిరగాల, కటింగ్ షాప్ లో ఉండకూడదు, గన్లు వాడకూడదు, బాంబులు వాడకూడదు, అన్ని పిలువడాలే. ఏం వాడాలి వాళ్ళు ఇద్దరు తిరిగిస్తారు. మరి ఇప్పుడు ఎందుకు పోలీసులు, ఇప్పుడు ఎందుకు రాకెట్లు, ఇప్పుడు ఎందుకు ఎవరు విమానంలో పోకూడదు, ఎదురు మీద ఎనుగొట్టు మీద పోవాలా, యారే గాడి ఎనుగొట్టు మీద పోవాలా కదా, ఎనుగొట్టు మీద పోవాలా. ఎవడో రాకెట్లో పోకూడదు, ఎనుగొట్లో పోకూడదు, బాంబు వేయకూడదు, ఏం చేయకూడదు, అవన్నీ యూదులవే. పాస్టర్లు క్యాషికలు వేసుకుంటారు, ఎవరు అవి కూడా యూదులవే. ఇవేమో చెప్తే ఇవన్నీ పాతల పండుగలో పండుగలు సార్, దేవుని పండుగలు, దేవుడు చెప్పిన పండుగలవి. ఇంకా కొద్ది కాలం వరకు మీకు పర్ణశాల పండుగ వచ్చిందో ఆ పండుగను ఆచరించుడి, ఆ పండుగను చేయమని దేవుడు చెప్తున్నాడు మోషేకి. ఇశ్రాయేలులందరికీ ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పొలములో ఉన్న పరదేశులేమి వాటిని నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు ఈ పండుగను ఆచరించాలి. నువ్వేమి, నీ ఇంటి వాళ్ళేమి, నీ బయట వాళ్ళేమి, నీ పని వాళ్ళేమి, ప్రతి ఒక్కరు చేయమని చెప్పిన పండుగ ఇవి. అలాగే నేర్చుకొని దాన్ని ఎరుగుని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరుచుకుని. చూడండి, ఎవరెవరైతే యేసు ప్రభు చెప్పినవి, ఆయన ఆచరించినవి, ఆయన పాటించినవి మనం చేస్తే మనం ఆ సంగతులు చేరి మనం వాగ్దాన దేశంలో ప్రవేశం. ఎందుకు చాలా మంది పరలోకానికి వెళ్ళరంటే వారి పరలోకంలో ఏం జరగబోతుందో తెలియదు, ఇక్కడ పరలోకం ఎలా ఉందో తెలియదు. చాలా మంది అలా మాట్లాడుతారు, నువ్వు అంత పాత్ర పాలు చేస్తావు, పాత్ర చెప్తావు. కాదు, నేను బైబిల్ చెప్తాను, దేవుడు చెప్తుందని చెప్తాను. యేసు ప్రభు దేన్ని ఆచరించాడో నేను దాన్ని ఆచరించమంటాను, అంతే సింపుల్. యేసు ప్రభు ఏమేమి చేశాడో మీరు అవి చేయమని చెప్తారంతే. మీరు స్వాధీనపరచుకున్నట్టు మీరు రేపు పరలోకాన్ని స్వాధీనపరచుకుంటారా, పరచుకోరా, నరకపోతారా? ఇశ్రాయేలు మీదకి, యెరూషలేము మీదకి ఇప్పుడు వచ్చింది ఏం చెప్పండి? తెగులు వచ్చింది, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. అయితే మనం దేవుని వైపు తిరగాలి. మీరు స్వాధీనపరచుకున్నట్టు యోర్దానును దాటబోచిన దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడండి. మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడదు. నేను మరియు యెహోవా చూడుము, నీ మరణ దినము సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞాపించినట్టు ప్రత్యక్ష గుడారములో నిలువుడని మోషేతో సెలవేయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్ష గుడారములో నిలిచిరి. అక్కడ యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పై నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనములు లేచి చచ్చిపోతావు చెప్పిన దేవుడు ఏమన్నాడట? పండుకొనబోచున్నావు. పడుకోకపోతున్నాడు. ఎప్పుడు చెప్తారు? క్రైస్తవులు చచ్చిపోరు, క్రైస్తవులు మరణించారు, విశ్వాసులు మరణించారు, నిద్రపోతాం మనం, నిద్రించి గుంపులో ఉన్నవారు మనం.
ఈ జనులు లేచి ఎవరి దేశంలో తాము చేరి చూడండి, వాళ్ళు ఇశ్రాయేలులోకి వెళ్ళిన తర్వాత వారందరూ దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి గర్భపరచడానికి బదులుగా వారు ఐగుప్తు నుండి వచ్చిన మార్గం మధ్యలో వచ్చినటువంటి ఆ యొక్క దేవతలను, ఆ యొక్క దేవుళ్లను, ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఇశ్రాయేలులో అన్య దేవతల పద్ధతులు ప్రారంభిస్తున్నారు. అన్య దేవతల పద్ధతులు, అన్య దేవతల విషయాలు, అన్య జనాంగముల యొక్క శాస్త్రాలు పాటిస్తూ ఉన్నారు. ఎవరి దేశంలో తాము చేరి వారి నడుమ ముందు ఆ జనుల మధ్య వ్యభిచారులై. చూడండి, వారు ఎక్కడెక్కడ ఏమేమి అన్య దేవతలను, అన్య విగ్రహాల పద్ధతులు నేర్చుకొచ్చారో వాటిని దేవుడితో పోలుస్తున్నాడు, వ్యభిచారంతో పోలుస్తున్నాడు. వ్యభిచారంతో దేవుడి దృష్టిలో విగ్రహ ఆరాధన అనేది వ్యభిచారం. దేవుడి దృష్టిలో లోక సంబంధమైన క్రియలు అన్ని వ్యభిచారంతో సమానం. తర్వాత ఆ అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనలు మీరుదురు. చూసారా, ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎందుకు సిద్ధం వచ్చింది? వారు దేవుని నియమాలు మీరిపోతున్నారు, బయట దేశాన్ని ఆశ్రయించుకున్నారు, బయట తీసుకున్నారు. అయితే సంతోషకరమైన వార్త ఏం తెలుసా? మొన్నటి రోజు నా నేతన్యాహు బైబుల్ తీసి బైబుల్లో వాక్యాలు చెప్పాడు, మా పక్షంలో దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు తెలుసా, ఇశ్రాయేలు యెహోవా మొరకు ఆలకించండి, దేవుడు తిరగండి. ఇలా మనం అందరూ ఇప్పుడు చేస్తున్న ఒకటే ప్రార్థన తెలుసా, ప్రభా వారి కళ్ళు తెరవబడిన కాక, అలాగే మా కళ్ళు కూడా తెరవబడిన కాక, మేము చూడాలి ఇశ్రాయేలు చుట్టూ నీ పర్వతములు, నీ యొక్క రథములు, నీ అగ్ని వారిని కాపాడాలి. ఎందుకంటే అన్య జనులు ఎంతమంది ఉన్నా వారిని చూసి భయపడవద్దు. గమనించుకోవాలి. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధులగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. వారికి కీడు వచ్చింది, భయం వచ్చింది. అయితే వారు దేవుని వైపు తిరిగితే దేవుడు తప్పకుండా చదువుకుంటున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా 41:8-16 తొందరగా. ఇశ్రాయేలు నా సేవకుడైన ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్న వారంటే మనందరూ బయట ఉన్న వారం ఇప్పుడు లోపలికి వస్తున్నాం. పరలోక రాజ్యానికి వాగ్దాన ప్రదేశంలో మనం ప్రవేశిస్తున్నాం. నీవు నా దాసులు మరియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేనే నిన్ను బలపరచబడి దేవుడే. శత్రు సైన్యం ఎంత గొప్పదైనా, వారి ఎన్ని లక్షల కోట్ల మంది వచ్చినా సరే ఇశ్రాయేలు ముందు ఉండేవాడు దేవుడు. ఆయన యుద్ధం చేయవాడు. యుద్ధము యెహోవాదే. ఆయన యెరూషలేము విడిచిపెట్టువాడు కాదు. ఒకవేళ రెండవ మందిరం ఉన్నటువంటి దేవాలయం కూలిపోయినా మరలా దేవుడు మందిరం కట్టించబోతాడు. ఆ మందిరం కట్టబడుతుంది, దాన్ని ఎవడు ఆపజాలడు. తర్వాత నీకు సహాయం చేయవాడు నేనే. సహాయం సత్తులు ఇశ్రాయేలు సహాయం చేయవాడు దేవుడే. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఆయన తన హస్తాన్ని మీరు ఒకసారి చూసారు లేదో, బయట నుండి శత్రు రాకెట్లు పంపిస్తుంటే ఒక చెయ్యి అడ్డుకోనంట అన్ని రాకెట్లు రివర్స్ పంపిస్తుంది వాళ్ళకి. వెళ్ళి వాళ్ళ దేశంలో పడే శత్రులు నచ్చిపోతున్నారట. మీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి ఇప్పుడు జరిగిందరే. ఎందుకన్నా మేము నిజానికి టెర్రరిస్టుల పెద్ద పెద్ద నాయకులు చచ్చిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వేస్ట్లు వాళ్ళు చంపుతారంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినే ఆహారం వాళ్ళు చంపేస్తామన్నారంట. చూడండి ఎంత శత్రువు ఒకటి ఆలోచిస్తే దేవుడు వాళ్ళకి ఇంకోటి ఆలోచించి వాళ్ళు పూజ చేస్తారు. ఇప్పుడు సిగ్గుపడతారు అందరూ, అయ్యో మేము ఎందుకన్నా ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వచ్చామయ్యా, మేము అనుకున్నాం వీళ్ళందరూ చిన్నవాళ్ళు. చాలా మంది మనం చూసామంటే క్రైస్తవుల చిన్నవాళ్ళు ఎవరు చిన్న వాళ్ళు ఆగేరు ఆగేరు ఇప్పుడు ఆ గేరు దేవుడికి అందరూ వస్తున్నారా? ఆ గేర్లో ఉండే దేవుడు అడగబోతున్నారా? వెళ్ళిపోతారు అందరూ. హలో,
చిన్న కులస్తులు చిన్న దేవుడు కాదు. మన దేవుడు గొప్ప దేవుడు. ఇశ్రాయేలు అందరికి చిన్న ఏముంది ఇశ్రాయేల్ ఇంత ప్రపంచం కూడా వెతుక్కుంటే ఒక ప్రధాని మన భారతదేశ ప్రధాని చెప్పిన ఇజ్రాయెల్ దేశము అసలు ప్రపంచం కూడా కనపడుతుంది అన్న చూడు. ఆ దేశం ఆడే ఉంది, ఆ ప్రజలు ఉన్నారు వాళ్ళ దేశం కూడా చాలాసార్లు అనేకులు అక్కడికి ఇప్పుడు చాలా మనోహర దాస దాసి అందరూ దాసలే. క్రైస్తవులు మీ యేసుప్రభు 3 మేకలు పీక్కరాడు, ఆయన పీక్కరాడా? ఆ శిష్యుడు ఏం కనపడింది చుట్టూ? కొండ, సైన్యము. ఆ యేసుప్రభు ఒక మాటకి ఇంటే వీళ్ళందరూ అంతా రాలిపోతుందట. ఆమె ఏమన్నది పౌరుడు రాలిపోయాడంట. ఇంకా యేసుప్రభు ఎందుకు కనిపిస్తున్నాడంటే వాడు ఈ రోజు కాబట్టి నమ్ముకుంటాడు, రక్షించబడతాడు. వాడు యేసుప్రభు సత్యం తెలుసుకొని యేసు చెప్తాడని యేసుప్రభు వాడికి ఒక తాడు ఇచ్చాడు. దేవుడు పొడుగు పిలిచాడు. రేపు వాడు చెప్తాడు యేసుప్రభు దేవుడు, ఇవన్నీ అబద్ధాలని. అనుకుంటాను ఈ లడ్డు కంపం ఎందుకు వచ్చిందంటే ఈ లడ్డు కంపం విడిచిపెట్టి జనాలు యేసుప్రభు చెప్తున్నారు. మన లడ్డు ఏమన్నా గోపాలు మీరు లడ్డు నమస్కారం మేము డబ్బులు ఇచ్చి మేమని చేసి మీతో మాకెందుకు మేము ఆడపోతే పడదు చదండి. ఇంకా చాలా మంది అనుకుంటున్నారు యేసుప్రభు చిన్న దేవుడు, ఆయన నమ్ముకున్నంత చిన్న పరిమాణాలు కాదు. మన దేవుడు పెద్ద దేవుడు. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం, దాని పైన ఉన్నవాడు మన దేవుడు. ఆ దేవుడు మన పక్షం ఉన్నాడు, యెరూషలేము పక్షం ఉన్నాడు, యూదుల పక్షం ఉన్నాడు. ఆయనకు వ్యతిరేకముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రతి ఒక్కరు కలుపుకుందాం. మీ తరగతి వచ్చిన చెప్పుకుంటాడు, ప్రతి ఒక్కరు కలుపుకుందండి. నీతో వాదించు వారు మాయమై నశించిపోవదురు, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని దేవుడు కనపడము. దేవుడు వాగ్దానం. ఎవడని మీదికి రాడు, వచ్చిన వాడు సిగ్గుపడి పారిపోయాడు. నువ్వు వెతికిన వాడు నీకు మళ్ళా దొరకడంట. తర్వాత నీతో యుద్ధము చేయవారు మాయమైపోవదురు. వాగ్దానం ఇది మనకు వాగ్దానం. మన చుట్టూ ఎంతమంది చెడు చేయాలని వచ్చినా, ఎంతమంది మన మీదకి దొమ్మిలేసి వచ్చినా వారే పారిపోతారు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన రాయి, చెట్టు, పుట్ట కాదు. ఆయన ఏదో ప్రాణి, పశువు కాదు. ఆయన సజీవుడైన మనుష్య కుమారుడు, మనుషుని పోలికలో ఉన్నవాడు. ఆయన అంటున్నాడు, నేను నీ పక్షం, నేను చేపట్టుకుని నడిపిస్తున్నాను, నేను యుద్ధం చేస్తాను. నీ శత్రువు వాడు ఎంతటి వాడైనా సరే వాడు నా దృష్టిలో ఒక చిన్న క్రిమి లాంటి వాడు. నేను తొక్కి నమిలి వేస్తాను అని అంటున్నాను. నువ్వు భయపడవద్దు. నీ ఆత్మీయ కళ్ళు తెరిచి చూడు, శరీర కళ్ళు తెరిచి చూడవద్దు. నీ శరీరం కళ్ళు మూసుకో, ఆత్మీయ కళ్ళు తెరిచి చూడు. దేవుడు ఎంత గొప్పవాడు. నీ చుట్టూ ఉన్న సైన్యం ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకో. ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ప్రతి దేశానికి సైన్యం ఉంటుందే కానీ సైన్యాధిపతి అయిన దేవుడు ఉండడు కదా. అయితే ఇశ్రాయేలీయులకు, యూదులకు, క్రైస్తులకు, రక్షించబడిన మనకు, భారతదేశంలో నివసిస్తున్న మనకు, మన చుట్టూ ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుడి గొప్ప సైన్యం ఉంది. భయపడవద్దు, దిగులు చెందవద్దు. నువ్వు స్వార్థం ప్రకటిస్తున్నప్పుడు నీ మీద జనాలు దొంగలుతున్నారేమో, అయినా దిగులు చెందవద్దు. వాడు మార్పు పొందుతాడు, వాడు రక్షణ పొందుతాడు. యేసుక్రీస్తు దేవుడని తన నోటితో ఒప్పుకుంటాడు. అలాంటి సమయం మనముంది. నమ్ముదాం, దేవుడిని చూద్దాం. ప్రతి ఒక్కరు యెరూషలేము కొరకు ప్రార్థన, మా దేశ రక్షణ కొరకు, శత్రువులు ఎంత చుట్టినా దేవుడు మన మధ్యలో ఉన్నాడని తెలుసుకున్నాను.
ಪರಿಶುದ್ಧನೇ ಸ್ತೋತ್ರ. ನೀ ತೂಗಡಿಸುವುದಿಲ್ಲ, ನಿದ್ರಿಸುವುದಿಲ್ಲ. ಇಗೋ ಇಸ್ರಾಯೇಲ್ ಕಾಯುವಾತನು ತೂಗಡಿಸುವುದಿಲ್ಲ, ನಿದ್ರಿಸುವುದಿಲ್ಲ. ನರಳಿನಂತೆ ನಿಂತಿರುವಾತನು. ಹೌದು ಸ್ವಾಮಿ. ಪರ್ವತಗಳು ಯೆರೂಸಲೇಮು ಚಿಟ್ಟು ಹೇಗೋ ಹಾಗೆಯೇ ಈ ಜನರ ಸುತ್ತು ನಾನಿದ್ದೇನಂತೆ ಸ್ವಾಮಿ. ನೀ ಇದ್ದಿದ್ದಕ್ಕಾಗಿ ಇವತ್ತು ಇಸ್ರಾಯೇಲ್ ಸಣ್ಣ ಪಟ್ಟಣವಾದ್ರೂ ಕೂಡ ಅಲ್ಲಿ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳು ನಡೀತಿದೆ. ಅಲ್ಲಿ ದೊಡ್ಡ ದೇವರಾದ ನೀನು ನಿವಾಸವಾಗಿದ್ದೀ ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಸಿಂಹಾಸನಲ್ಲಿದೆ. ಎಷ್ಟೇ ಜನ ಇದ್ದರು, 1000 ಜನ, 10,000 ಜನ, ಕೋಟಿ ಬಿದ್ದರು, ಅಪಾಯಕ್ಕೆ ಅದಕ್ಕೆ ತಟ್ಟುವುದಿಲ್ಲ. ಏಕೆಂದ್ರೆ ದುರ್ಬಡಿಸುವುದನ್ನು ಎದುರಿಸುವುದಿಲ್ಲ. ಅದರಿಂದ ಸ್ವಾಮಿ ಇವರ ಜನರ ರಕ್ಷಣೆ ಬಿಡುಗಡೆ, ಶತ್ರುಗಳು ಭಯ ಹುಟ್ಟಿಸುವ ಮಾಡುವಾಗಲೇ ಇಷ್ಟು ನಾವು ರೂಪವಿಲ್ಲದಂತೆ ನಶಿಸುವಾಗಲೇ ಇಷ್ಟು ಸ್ವಾಮಿ. ವಾಕ್ಯ ದಾಸನ ಅಭಿಷೇಕಿಸುವ ನಡೆಸಿದ ದೇವರಿಸ್ತು ಎಲ್ಲ ಮೈಮನಿಗೆ ಎಷ್ಟು ನೆಸ್ತು. ಆಮೇಲೆ